తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. భారీ మొత్తం నగదుతో తిరుమలకు వెళ్తున్న ఒక వ్యక్తి టీటీడీ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. అతని వద్ద సుమారు 65 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక విచారణలో తిరుమలలో కాయిన్స్ తీసుకోవడానికి ఈ నగదును తీసుకెళ్తున్నట్లు అతను వెల్లడించినట్లు సమాచారం అందుతోంది. అయితే నగదు మొత్తం అధికంగా ఉండటంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు మరింతగా విచారణ చేపట్టారు. డబ్బుతో పట్టుబడిన వ్యక్తిని స్వాధీనం చేసుకున్న నగదును అలిపిరి పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్పగించారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ మూర్తి ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి, తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. అయితే ఈ మొత్తాన్ని కూడా తిరుమలకు తీసుకెళ్తున్నాడు ఒక వ్యక్తి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మూర్తి? గ్రేసి అలిపిరి చెక్ పాయింట్ సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వెళ్ళేటువంటి వాహనం తిరుమలకు వెళ్ళేటువంటి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసిన తర్వాత పైకి అనుమతిస్తారు. ఈ క్షణంలో అలిపిరి చెక్ పాయింట్ వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా ఈ యొక్క 65 లక్షల నగదు బయటపడింది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లేటువంటి భక్తులు స్వామివారి హుండీల కానుకల్లో వేయడానికి చాలా మంది తీసుకెళ్తుంటారు. ఆ క్రమంలో వారిని పైకి అనుమతిస్తూ ఉంటారు. కానీ అనుకునే విధంగా అతను చెప్తున్న సమాధానం సరిగా లేకపోవడంతో అనుమానం వచ్చినటువంటి విజిలెన్స్ అధికారులు అతన్ని అలిపిరిలో ఉన్నటువంటి పోలీసులకు అప్పగించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రధానంగా తిరుమలలో స్వామివారి హిందీలో వేసినటువంటి కానుకలకు సంబంధించి కాయిన్స్ వస్తూ ఉంటాయి. కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి తీసుకెళ్తున్నట్టుగా అతను మొదట చెప్పినప్పటికీ తర్వాత చెప్పేటువంటి మాటలు అనుమానం రావడంతో అలిపిరి వద్ద ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు అలిపిరి పోలీసులకు అప్పగించడం జరిగింది. దీనిపై పోలీసుల విచారణలో వాస్తవాలు వెళ్ళి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మూర్తి.